హలో వ్యూయర్స్, ఈరోజు మన ప్రోగ్రామ్ క్విక్ టాక్ విత్ స్ట్రేంజర్స్. అంటే ఏదో ఒక టాపిక్ పైన స్ట్రేంజర్స్తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కోవడం. ఈరోజు మన టాపిక్ మ్యారేజెస్. అక్కడ ఎవరో ఒక స్ట్రేంజర్ ఉన్నాడు, అతన్ని మ్యారేజెస్ గురించి అడిగి తన ఒపీనియన్ కనుక్కుందాం. వెళ్దాం, పదండి పదండి. రాజు కెమెరా కవర్ చేయి. హలో సార్, కొంచెం నేను మీతో మాట్లాడొచ్చా? ఓ నెంబర్ తీసుకొని రాత్రి ఫోన్ చేయి, వీలెంతసేపు మాట్లాడదాం. అయ్యో అలా కాదు సార్, మీరు ఆంధ్రజాను తెలంగాణ చింటూ ఛానల్లోని క్విక్ టాక్ విత్ స్ట్రేంజర్స్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఈరోజు మన టాపిక్ మ్యారేజెస్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. వావ్, మీరు సూపర్ సార్. ఇంతకీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేను ఏ మ్యారేజ్ చేసుకోలేను. అదేంటి సార్? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా. ఓకే, ఇంతకీ మన యూత్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్, చెప్పండి. యూత్కు ఉపదేశమా? ఇప్పుడు ఉరేసుకునేవాడు ఫ్యాన్ కురేసుకుంటున్నానా చెట్టు కురేసుకుంటున్నానా కాదు, తాడు బలంగా ఉందా లేదా, మెడ కురి సరిగ్గా పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సార్ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడట్టుంది రాజు. మనం వెళ్ళి ఇంకో స్ట్రేంజర్ని ఎత్తుక్కుందామే. కెమెరామ్యాన్ రాజుతో యాంకర్ ఝాన్సీ, ఆంధ్రజాను తెలంగాణ చింటూ ఛానల్ అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఏమైంది దీనికి? ఏమైంది ఝాన్సీ, కదలకుండా కూర్చున్నావు? మీరేగా రాయిలా కూర్చో అన్నారు, అందుకనే కదలకుండా రాయిలానే ఉన్నాను. కర్మ, నేను నిన్ను రాయిలా కూర్చోమనలే ఝాన్సీ, ఇలా కూర్చో అని అన్నా. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత తెలివైన దానిలాగా అనిపిస్తావు. ఒకసారి మాట్లాడితే కానీ తెలియదు తమరు తెలివితేటలు. రమేష్ గారు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? హలో అన్నా, ఓ ధర్మ సందేహం. మీ ఆవిడ మీ అమ్మ పోట్లాడుతున్నారనుకో, నువ్వు ఏ పక్కన నించుంటావు? చాలా సింపుల్ రమేష్, నేను వెళ్ళి గోడ పక్కన నించుంటా. ఏమండి, పొద్దున్నుంచి వెతుకుతున్నా, నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో ఏమో కనిపించట్లేదండి. నీ కళ్ళజోడా? నీ కళ్ళకే ఉంది. అవునా? అరే నిజమే, మీకు అన్నీ భలే గుర్తుంటాయే. మరే చిన్నప్పటి నుంచి నేను అంతే. అవును, మన పెళ్లి చూపులప్పుడు నేను ఏ రంగు చీర కట్టుకున్నానో చెప్పండి చూద్దాం. నువ్వు భలేదాని ఝాన్సీ, చావడానికి రైలు పట్టాల మీద పడుకున్నవాడు వచ్చేది శతాబ్దియా రాజధాని ఎక్స్ప్రెస్ అని ఎక్కడైనా చూస్తాడా ఏంది? తెగ ఆకలేసి వస్తుంది. ఏంది ఝాన్సీ, కూరలు రోజు మంచిగానే చేస్తావు కదా, ఈరోజు కూరలు ఏంది ఇంత ఉప్పు వేసినావు? ఈరోజు చేసింది ఉప్పు మసాలా కర్రీ అండి, బాగుందా? ఇంకొంచెం కూర వేయమంటారా?